అండి తమలపాకు చూడండి, కుండీలోనే ఎంత బాగా గ్రో అయిందో. ఇది చిన్న కుండీలోనే ఉందండి, అయినా ఎంత బాగా గ్రో అయిందో చూసారా. లీవ్స్ ఎంత బాగున్నాయి. ఇది చాలా హైట్ వెళ్ళింది, పై వరకు వచ్చేసింది, ఇక్కడి వరకు వచ్చేసింది. దీనికి ఏం లేదండి, కొంచెం మట్టి కరెక్ట్గా ఉంటే సరిపోతుంది. మట్టి ఉండి వాటరింగ్ కరెక్ట్గా చేసుకోవాలి. ఇది సేమ్ మనీ ప్లాంట్ని పాటింగ్ చేసుకున్నట్టుగానే తమలపాకు చెట్ని కూడా పాటింగ్ చేసుకోవాలి. ఇట్లా దీనికి గనెలు ఉంటాయండి. ఇది స్టెమ్ కటింగ్తో నేను ప్రొపగేట్ చేసుకున్నదే. స్టెమ్ కటింగ్ పెడితేనే ఇంత బాగా బుషీగా చూడండి, ఇంత బాగా బుషీగా మంచిగా గ్రో అయింది. లీవ్స్ కూడా చాలా బాగున్నాయి, మంచి తాజాగా. ఎంత స్మెల్ అయితే సూపర్ ఉందండి. దీనికి ఇలా పువ్వు కూడా వచ్చింది. నేనైతే చూడడం ఫస్ట్ టైం. ఇలా నేను పువ్వులను ఎప్పుడు చూడలేదు. 2 రకాల తమలపాకులు ఉన్నాయి నా దగ్గర. కేరళ తమలపాకు అని చెప్పేసి ఈ తమలపాకు. ఇదైతే తాంబూలానికి చాలా బాగుంటుంది. దీని లీవ్స్ చాలా పెద్దగా వస్తాయి. చూడండి, ఇక్కడ కూడా పువ్వు ఉంది. దీనికి ఇట్లా గన్నెలు ఉంటాయండి. ఇక్కడ మనం చిన్న కటింగ్ తీసుకొని వాటర్లో వేసిన రూట్స్ వస్తే వాటర్లో కూడా మనము పెంచుకోవచ్చు. సేమ్ మనీ ప్లాంట్ పెంచుకున్నట్లుగానే మనం వాటర్లో పెంచుకోవచ్చు, సాయిల్లో పెంచుకోవచ్చు. వాటర్లో కూడా నేను పెంచి ఇంట్లో పెట్టుకున్నాను, చాలా బాగుంది. మీరు కూడా ఎక్కడైనా చిన్న కొనుక్కోవాల్సిన అవసరం లేదండి. ప్రతిదీ మనము కొనుక్కొనే పెంచుకోవాలి అని ఏం లేదు. మనకి ఎక్కడైనా చిన్న కటింగ్ దొరికినా, ఎక్కడైనా కనిపించిన చిన్న కొమ్మ ఇలా మనము ఇదిగోండి, ఇట్లా గనెలకు రూట్స్ ఉంటాయి. సేమ్ మనీ ప్లాంట్కి ఉన్నట్టుగానే ఇట్లా గనెలకు రూట్స్ ఉంటాయి. ఇక్కడ వరకు మనం కట్ చేసుకొని వాటర్లో వేస్తే ఈ రూట్స్ అనేవి బుషీగా వచ్చేస్తాయి. అప్పుడు వాటిని మనం పాటింగ్ చేసుకోవచ్చు, లేదంటే అలాగే వాటర్లో కూడా పెంచుకోవచ్చు. నేను వాటర్లో కూడా పెంచాను. ఇది అయితే కుండీలోనే పెట్టాను, చాలా బాగా వచ్చిందండి. మనకు తాంబూలం ఇచ్చుకోవడానికి కానీ, మనం ఎప్పుడన్నా కోల్డ్ కాఫ్ వచ్చినప్పుడు తులసాకుని, తమలపాకు, ఒక 2 లవంగాలు, 2 మిరియాలు, ఒక చిన్న వెల్లుల్లి, కొంచెం చిన్న అల్లం ముక్కేసి దంచి ఆ రసాన్ని మనం పిల్లలకు కానీ మనం కానీ కాఫ్ అయినప్పుడు తీసుకుంటే, ఒక చిన్న స్పూన్ అయినా పర్లేదు, మనం తీసుకున్నామంటే ఆ రసంని మన కాఫ్ కోల్డ్ అనేది తగ్గిపోతుంది. నేనైతే మా బాబుకి అలాగే చేస్తాను. నాకు కాఫ్ వచ్చినప్పుడు కూడా నేను అలాగే చేశాను. సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తమలపాకు చెట్టుని ఇంటి ముందు ఇలా మంచిగా హ్యాపీగా పెంచుకోండి, మంచిగా గ్రో అవుతుంది. ఏమి ఇవ్వకండి ఫర్టిలైజర్స్ అది దాన్ని చెప్పేసి ఏం అవసరం లేదు. కొంచెం మట్టి ఉండి పెంచుకోండి. కుండీల్లో మట్టి లేదు, నాకు పెంచుకోవడానికి ప్లేస్ లేదనుకునే వాళ్ళు వాటర్లో కూడా కట్ చేసి, ఇంత చిన్న కటింగ్ తీసుకొని ఇక్కడ వరకు కట్ చేసి చిన్న గనె ఉన్న దగ్గరికి వాటర్లో ఉంచేలాగా చేసుకొని పెట్టుకున్నారంటే వాటర్లో కూడా మంచి గ్రో అవుతుంది. సో హ్యాపీగా పెంచుకోండి. చాలా బాగుంది కదండి తమలపాకు చెట్టు. ఇదిగోండి, దీని స్టెమ్ ఇలా పక్కకు కూడా వచ్చేసింది. కుండీలోనే ఎంత బాగా పైకి వెళ్ళిందండి. మంచి స్మెల్ ఉంది. మనం 2 విధాలుగా దీన్ని పెంచుకోవచ్చు. ఇదిగోండి పువ్వు బాగుంది కదండి. పువ్వు అయితే తమలపాకు అసలు దీనికి కూడా స్మెల్ వస్తుంది, మంచి స్మెల్ ఉంది. ఇది ముట్టుకుంటే మనకు మంచి స్మెల్ వస్తుంది. ఇలా ఫ్లవర్స్ లాగా వచ్చాయి నాకైతే. ఇదిగోండి, బాగుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.